హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ 4-Way Tales. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ us ఇన్ దిస్ జర్నీ. ఈరోజు వీడియోలో అయితే మాల్దీవ్స్ ట్రావెల్ సిరీస్ పార్ట్ 2, పార్ట్ 1 ఆల్రెడీ అప్లోడ్ చేసాం. ఇఫ్ యూ హ్యావెంట్ వాచ్డ్ ఇట్ ప్లీజ్ వాచ్ దట్ యాజ్ వెల్. ఇక్కడైతే రిసార్ట్లో పూల్ ఏరియా, ఇది మార్నింగ్ షూట్ చేసాం అనుకుంటా, అందుకే ఇక్కడ వాటర్ జుంబా యాక్టివిటీ జరుగుతూ ఉంది. నేను చెప్పినట్టు రోజుకి ఏదో ఒక యాక్టివిటీ అవుతూనే ఉంటుంది. ఆ రోజైతే వాటర్ జుంబా, అక్కడ స్టాఫ్ చేస్తూ ఉంటారు అండ్ పీపుల్ ఫాలో హిమ్ ఆర్ హర్. ఇదంతా డ్రింక్స్ ఏరియా. దే ఆఫర్ బోత్ కాక్టైల్స్ అండ్ మాక్టైల్స్. అక్కడ మనం వెళ్ళి నేను చెప్పినట్టు రిసార్ట్లో అన్నీ ఇంక్లూడెడ్ మాకు డ్రింక్స్ అన్నీ కూడా. సో అక్కడ చాలామంది వెళ్ళి డ్రింక్స్ తీసుకొని ఇలా పూల్ సైడ్ కానీ అండ్ బీచ్ సైడ్ కానీ ఎంజాయ్ చేస్తుంటారు. ఇదంతా బీచ్ వ్యూ అనమాట. నెక్స్ట్ టు ది డ్రింక్స్ ఏరియా, నెక్స్ట్ టు ద పూల్ అనొచ్చు. ఇక్కడ చాలా సన్ బెడ్స్ ఉంటాయి. ఆఫ్టర్నూన్ అయితే అందరూ ఇక్కడికే వచ్చి రిలాక్స్ అవుతుంటారు విత్ అ గ్లాస్ ఆఫ్ డ్రింక్. సో ఇక్కడ మేము కూడా చాలా అక్కడ ఉన్న రోజులు ఆఫ్టర్నూన్ ఇక్కడే ఉన్నాం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. నేను చెప్పినట్టు మేము వెళ్ళిన ఒక్కరోజు మాత్రమే వర్షం పడింది, తర్వాత అంతా ఫుల్ ఎండలు, చాలా ట్యాన్ అయిపోయి వచ్చాం ఆల్దో సన్ స్క్రీన్ అప్లై చేసుకున్నా సరే. సో ఇది అయితే వాటర్ విల్లాకి వెళ్తున్న రైడ్. ఇది బ్యాక్ సైడ్ టు ఫ్రంట్ మేము షూట్ చేసాం. యాక్చువల్గా బగ్గీలో వెళ్తున్నాం. చాలా బగ్గీస్ ఉంటాయి, ఫ్రీక్వెంట్గానే ఉంటాయి, బట్ ఒకరి కోసమే వాళ్ళు తీయరనమాట. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ గ్యాదర్ అయిన తర్వాత అది స్టార్ట్ చేస్తారు అండ్ ఎవరి రూమ్స్ దగ్గర వాళ్ళని రూమ్ నెంబర్ చెప్పాక డ్రాప్ చేస్తారు. ఇదంతా అదే వ్యూ. అండ్ నైట్ టైం వ్యూ చాలా బాగుంటుంది. ఆ క్లిప్ ఇందులో మిస్ అయినట్టుంది, నెక్స్ట్ వీడియోలో యాడ్ చేయడానికి ట్రై చేస్తాం. ఇక్కడైతే కనుక చాలా సన్నీగా ఉండే, సో మేము అందుకే బగ్గి తీసుకున్నాం. ఇది ఆఫ్టర్ లంచ్ ఆర్ బిఫోర్ లంచ్ నాకు అంత గుర్తులేదు. మిగతా డేస్ నైట్ టైమ్స్ మేము వాక్ చేసాం, బట్ ఎప్పుడైతే ఎండగా ఉంటుందో అప్పుడైతే వీ టుక్ ద బగ్గి. దట్స్ ద బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే మాది లాస్ట్ విల్లా అనమాట, లాస్ట్ బట్ 1 విల్లా. మేము బుక్ చేసుకున్నప్పుడు అలాగే అడిగాం, లాస్ట్ అనే అడిగాము. కానీ మేము రియలైజ్ అయింది ఏంటంటే లాస్ట్ది అయితే వాటర్ చాలా డీప్గా ఉంటుంది, స్నార్క్లింగ్కి అది దిగడానికి కష్టమవుతుంది అనమాట. సో ఇక్కడ చూస్తున్నట్టుగా మీరు ఇది బగ్గీ, చాలా చాలా నెంబర్ ఆఫ్ బగ్గీస్ ఉంటాయి. సో యాజ్ నేనేం చెప్తున్నానంటే వాటర్ విల్లా బుక్ చేసుకుంటున్నప్పుడు ట్రై టు బుక్ ఇట్ మధ్యలో కానీ అట్ ది స్టార్ట్ కానీ, అప్పుడు వాటర్ అంత డీప్గా ఉండదు. సో స్నార్క్లింగ్కి వాటికి బాగుంటుంది. ఇక్కడైతే చూపిస్తున్నట్టు ఈ సైకిల్స్ అవన్నీ స్టాఫ్ యూస్ చేస్తారు. ఇది నాట్ ఫర్ ద పీపుల్ హూ స్టే దేర్. వాళ్ళ ఐటమ్స్ ఇవన్నీ, క్లీనింగ్ ఐటమ్స్ ఇవన్నీ డ్రాప్ చేయడానికి, మూవ్ చేయడానికి ఈ సైకిల్స్ యూస్ చేస్తారనమాట. ఇది ఎంట్రన్స్ టు అవర్ రూమ్. ఇది ఆల్మోస్ట్ ది ఎండ్. ఇది ఇలా ఎంట్రన్స్ ఉంటుంది, ఇటొక విల్లా ఉంటుంది, ఇటొక విల్లా ఉంటుంది. మాది రైట్ సైడ్ విల్లా. అండ్ దే ప్రొవైడ్ ఆల్ ది అంబ్రిల్లాస్ అండ్ ఎవ్రీథింగ్. బికాస్ మేము వెళ్ళింది కొంచెం రైనీ సీజన్ కాబట్టి ఆల్దో ఎండలు వర్షానికి రెండింటికి పనికొస్తుంది కాబట్టి దే గివ్ దీస్ అంబ్రిల్లాస్. మనం అది రిటర్న్ చేసేయాలి అక్కడే. సో ఇది ఎంట్రన్స్ టు ద రూమ్. ఇదంతా మినీ ఫ్రిడ్జ్, బాత్రోబ్స్, స్లిప్పర్స్, ఆల్ ది కెటల్ అండ్ కాఫీ పౌడర్స్, టీ పౌడర్స్ అన్నిట్లో ఉన్నట్టు అవన్నీ ప్రొవైడ్ చేస్తారు. ఇది లగేజ్ వాళ్ళే డ్రాప్ చేశారు మనకి. యూజువల్గా ఏంటంటే మనం రేపు వాటర్ విల్లాకి మూవ్ అవుతున్నాం అన్నప్పుడు బిఫోర్ డే ఈవినింగే వాళ్ళు ఒక లెటర్ మనకి పంపిస్తారనమాట బీచ్ విల్లా దగ్గరికి. ఏ టైంకి మనం చెక్అవుట్ చేయాలి, ఏ టైంకి రిసెప్షన్లో రిపోర్ట్ చేయాలి అని చెప్పి. ఆ టైంకి మనం రిసెప్షన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు డీటెయిల్స్ చెక్ చేసి మనకి కీ హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇదంతా చూపించినట్టుగా అదంతా బెడ్ ఏరియా, ఇది షవర్ ఏరియా అండ్ ప్లస్ బాత్రూము. దిస్ ఈజ్ ద షవర్ అండ్ ఇక్కడ మిర్రర్ అండ్ ఇవన్నీ ఉంటాయి. యా, అండ్ ఇక్కడ నుంచి చూస్తే వాటర్ మనకి లిటరల్లీ కనిపిస్తూ ఉంటుంది. దిస్ ఈజ్ క్యూట్ అండ్ క్లీన్. మరీ అంత పెద్దదేం కాదు, బట్ సఫిషియంట్ ఫర్ ఏ కపుల్. బాత్రూమ్స్ కూడా వాళ్ళే ఇస్తారు, ఈ స్లిప్పర్స్ అండ్ ఆల్.
గ్లాస్ దే ప్రొవైడ్ 2 వాటర్ బాటిల్స్ అనమాట. తర్వాత మనకు కావాల్సి వస్తే మనం డ్రింక్స్ ఏరియాలో చూపించినట్టు అక్కడికి వెళ్ళి వాటర్ గ్రాప్ చేసుకోవచ్చు. అండ్ దే ఆఫర్ ఆల్సో పాప్కార్న్, ఇలా ఏదో ఒక స్నాక్ పెడతారు. దిస్ ఈజ్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ది విల్లా అని చెప్పచ్చు. ఇక్కడ నుంచి వీ కెన్ సీ బీచ్ మొత్తం కనిపిస్తుంది. అక్కడ కూడా ఒక షవర్ ఉంది అండ్ కూర్చోవడానికి చిన్న బెడ్ టైప్ అరేంజ్ చేశారు. యా, దిస్ ఈజ్ ద వ్యూ ఫ్రమ్ ది విల్లా. చాలా అంటే చాలా బాగుంది. మేము నైట్ టైమ్స్, ఎందుకంటే మార్నింగ్ కొంచెం ఎండగా ఉంటుంది కాబట్టి నైట్ టైమ్స్ ఇక్కడ కూర్చొని వ్యూ అంతా ఎంజాయ్ చేసాం. దిగలేదు అసలు, ట్రై చేసాం 1-2 times, బట్ మాకంత స్విమ్మింగ్ ఏం రాదు. సో వీ థాట్ నాట్ టు టేక్ ఎనీ రిస్క్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ వాటర్ విల్లా. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో ఫుడ్ రిలేటెడ్ వీడియోస్ అండ్ ఆల్సో అక్కడ జరిగిన కొన్ని యాక్టివిటీస్ అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఆల్సో ఫాలో అస్ ఆన్ అవర్ ఇన్స్టాగ్రామ్ పేజ్. నేను ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. టిల్ దెన్ టేక్ కేర్. థ్యాంక్ యూ. బై బై గైస్.